ఫోర్ట్ ఎక్కడుంది, ఆ ప్లేస్ ఏది అని అడుగుతున్నా. విజయవాడ సరౌండింగ్స్ లోనే. నో, ఐ వాంట్ అన్ ఎగ్జాక్ట్ లొకేషన్. ఐ కాంట్ సే దట్ నౌ. ఓకే, ఇంకా ఏం చెప్తారు ఫైనల్ గా? త్వరలో మా పెళ్లి జరగబోతుంది. మా పెళ్లి జరగడం ఈ సమంతకి ఇష్టం లేదు. అందుకే ప్రతి విషయంలో ఇలా అడ్డు తగులుతూ గొడవ చేస్తుంది. సో తనకి వార్నింగ్ ఇచ్చి నా ఆల్బమ్ నాకు ఇచ్చేసేయండి. సమంత, మీరేం చెప్తారు? సూర్యని ప్రేమించాను, తనతో పెళ్లి అనుకున్నాను. ప్రేమ దూరమైంది, పెళ్లి కాదని తేలిపోయింది. సూర్య ఇక నావాడు కాదు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను. బట్ నాకు మిగిలిన ఒకే ఒక్క జ్ఞాపకం ఆల్బమ్. ఆల్బంలోని నా డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ నా డ్రీమ్స్ ని నా నుంచి దూరం చేయొద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మేడం, ఏంటిది? ఆ ఆల్బమ్ నాది, అందులో నా ఫొటోస్ ఉన్నాయి. షో 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 ఫోటోస్ ఉన్నాయి, అవి మీ ఫోటోలే. కానీ ఆల్బమ్ లో ఫోటోలు ప్రాపర్ గా లేవు. వాట్ డు యు మీన్? వాట్ ఐ మీన్ ఈస్, ఇప్పుడున్న మీ ఫోటోలు ఆల్రెడీ అందులో ఉన్న ఫోటోలు తీసి ఆ ప్లేస్ లో మీ ఫోటోలు రీప్లేస్ చేసినట్టుగా ఉన్నాయి. మీ ఫోటోలు రీప్లేస్ చేసినట్టుగా ఉన్నాయి. అవి నా పోలీస్ కళ్ళకు మాత్రమే కనిపించాయి. లుక్ మీ సామాన్య, నిజమైన ప్రేమని, ఆ ప్రేమ తాలూకు డ్రీమ్స్ ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు మేడం? మీలో ఒక ఎస్ఐ మాత్రమే కాదు, ఒక హృదయము ఉంది. ఆ హృదయాన్ని కదిలించే కవిత్రి కూడా ఉంది. లెంత్ ఎక్కువైంది. బెస్ట్ ఆఫ్ లక్ సమంత. చూసావుగా, ప్రేమకి ఓటముండదు. ఏం చేసినా సూర్య శ్యామ్ల ప్రేమని నువ్వేం చేయలేవు. భార్యాభర్తలు కాబోయే వాళ్ళని ఆపలేవు. ఇకనైనా మూటా ముల్లె సర్దుకొని అమెరికాకు వెళ్ళు. ఆంటీ, మై డియర్ మదర్ ఇన్ లా, కంగారు పడకండి. వెళ్తా, యుఎస్కే వెళ్తా. కానీ నేనొక్కదాన్నే కాదు, నీ కొడుకుతో కలిసి వెళ్తా. దట్స్ కన్ఫర్మ్.
నిజమైన ప్రేమని, ఆ ప్రేమ తాలూకు డ్రీమ్స్ ని ఎవ్వరు ఏమీ చేయలేరు. నిజమైన ప్రేమని, ఆ ప్రేమ తాలూకు డ్రీమ్స్ ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ప్రేమకి ఓటముండదు. ఏం చేసినా సూర్య శ్యామ్ల ప్రేమని నువ్వేం చేయలేవు. ప్రేమకి ఓటముండదు. ఏం చేసినా సూర్య శ్యామ్ల ప్రేమని నువ్వేం చేయలేవు. వద్దమ్మా శామ్, ఆ కన్నీళ్లు తుడుచుకోకు. అవునమ్మా, ఇప్పుడు నువ్వు బాధతో నీ కలల్ని ఆ సామాన్య దెబ్బతీయాలని చూస్తోందన్న ఆవేదంతో కారుస్తున్న ఆ కన్నీళ్లని తుడుచుకోవద్దు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి ఆ సామాన్య అంతకింత అనుభవించాలి. అదలా అనుభవించాలి అంటే ఈ కన్నీరు ఆగకూడదు. ప్రతిసారి ప్రతి విషయంలో శామధనని బాధ పెడుతూనే ఉంది. తన మనసును కష్టపెడుతూనే ఉంది. ఇంకా ఊరుకోకూడదు పిన్ని. తనని ఏదో ఒకటి చేయాల్సిందే. ఏం చేయక్కర్లేదు పద్మ. సూర్య శామ్ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే అదే ఆ సామాన్యకి అన్నిటికీ కలిపి ఒకే ఒక్క చెంప దెబ్బ అవుతుంది. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నిజమే, కానీ అప్పుడు వరకు శామధన విషయంలో అది ఇలాంటివి చేస్తూనే ఉంటే శామధన ఎన్నని భరిస్తుంది? భూమాతకి ఎంతో సహనం ఉండబట్టే ఇంతమంది పాపాత్ములను భరిస్తోంది. చివరికి సహనం నశిస్తే ఏమవుతుంది? భూకంపం వస్తుంది. అలాగే శామ్ మంచితనాన్ని, మౌనాన్ని వీడే వరకే. ఆ సామాన్య ఆటలు అప్పటిదాకా ఎంతలా రెచ్చిపోతుందో రెచ్చిపోని చూద్దాం. అమ్మా శామ్, ఒక్కడు గుర్తుంచుకో, ఎవరు అడ్డం వచ్చినా అవునన్నా కాదన్నా నువ్వే నా కోడలివి, అంతే. నువ్వు కూడా ఇలా ఉండకూడదు శామధన. ఒక్కోసారి ఆ సామాన్య చుక్కలు చూపిస్తావే, అలా ఎప్పుడూ అలానే ఉండాలి. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. అమ్మ శామ్, ఇక జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడద్దు. రెస్ట్ తీసుకో. ఏంటి, నా ఫొటోస్ తీసి పారేస్తున్నావా? నువ్వు ఫొటోస్ తీసి పారేసినంత మాత్రాన సూర్యని నన్ను వేరు చేయలేవు. చూసావు కదా నిన్ను సూర్యని ఎలా వేరు చేశాను. నీ ఫోటో ప్లేస్లో నా ఫోటో ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? అదే ఈ సామాన్య. ఈ ఫోటో ఎలా వచ్చిందో సూర్య జీవితంలోకి నేను కూడా అలాగే వస్తాను. కాబట్టి నీ డ్రీమ్స్ గానే ఉండిపోతాయి. ఇంతకీ అదెక్కడుంది? ఏంటది? అదే ఆ ఫోర్ట్. ఆ ఫోర్ట్ ఎక్కడుందో చెప్తే నేను వెళ్తాను. నేను చెప్పను, నువ్వు వెళ్ళొచ్చు. చెప్పడానికి ఏంటి అబ్జెక్షన్? ఎందుకు చెప్పాలి? ఎందుకేంటి? సూర్యని నేను అక్కడ వెడ్డింగ్ చేసుకుంటేనే బాగుంటుంది సమంత. పోనీ నా కోసం కాకపోయినా, నేనంటే ఇష్టం లేకపోయినా సూర్య అంటే నీకు చాలా ఇష్టం కదా. తనంటే
నీకు చాలా అభిమానం కదా. హా, తన కోసం చెప్పు. తన వెడ్డింగ్ అక్కడ జరిగితే నీకు ఆనందమే కదా. హా, అందుకోసమైనా చెప్పు సమంత. చెప్పను. చెప్పి తీరాలి సమంత. చెప్పకపోతే ఏం చేస్తావే? అంతవరకు ఎందుకు, చెప్పేయచ్చు కదా. చెప్పను అంతే. అంటే ఏంటి? నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? తెలుసుకోగలను అనుకునే దానివి ఇలా అడుక్కోవడం ఎందుకో? సమంత, నీకు తెలియని విషయం కాదు. ఇవాళ టెక్నాలజీతో ఏమైనా చెయ్యొచ్చు. దేన్నైనా మన దగ్గరికి, మన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవచ్చు. సో ఆ రూట్లో ఆ ఫోర్ట్ ఎక్కడుందనేది కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఓకే, అలాగే ట్రై చెయ్యి. ట్రై చేయడం కాదు సమంత, ఆ ఫోర్ట్ ఎక్కడుందో కనిపెడతా. ఆ ఫోర్ట్ మా వెడ్డింగ్ వెన్యూగా బుక్ చేస్తా. అక్కడే సూర్యని, ఏది నువ్వు ప్రేమించిన అదే సూర్యని గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటా. వెయిట్ అండ్ వాచ్. శామ్, ఆ సామాన్య నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడి ఉంటుందో నేను ఊహించగలను. బట్ నేను చెప్పేది ఒకటే శామ్, నువ్వు కలలు కన్నా ఆ పోర్టులోనే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆ పోర్టు గురించి నువ్వు కన్న కలలు ఎవ్వరూ డిస్ట్రాయ్ చేయలేరు. It's my promise to you. Believe me. ఫోర్ట్ ఎక్కడుందో చెప్పవా? ఇప్పుడు ఆ ఫోన్లో పిక్ తీసుకొని ఆ ఫోర్ట్ ఎక్కడుందో కనిపెడతా.
సామాన్య ఆగు. ఏ సామాన్య, ఈ టైంలో నా రూమ్ కి ఎందుకు వచ్చావు? వచ్చి ఏం చేశావు? నిన్నే అడుగుతున్నా, ఎందుకు వచ్చావు? ఏం చేశావు? తెలుస్తుంది, వెయిట్ చేయి. ఏం చేశావో చెప్పు. లుక్, నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. ఎక్కడికైనా వస్తా, ఏమైనా చేస్తా. నో వన్ కెన్ ఆస్క్ మీ. ఓకే, గుడ్ నైట్. Mom? 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 వాట్ బేబీ, వై ఆర్ యూ షౌటింగ్ లైక్ దట్? నేను ఇక్కడే ఉన్నాను కదా. Mom, look at this pic. ఈ పిక్ లో ఏముంది బేబీ? ఆ సమంత డ్రీమ్ ఉంది మామ్. ఎస్ మామ్, ఈ ఫోర్ట్ ఆ సమంతకి డ్రీమ్. ఈ ఫోర్ట్లోనే తన సూర్యని మ్యారేజ్ చేసుకోవాలనుకుంది. సో వాట్? ఈ ఫోర్ట్లోనే నా వెడ్డింగ్ సూర్యతో జరగాలి మామ్. బేబీ, ఎస్ మామ్. సో వి బోత్ ఆర్ గోయింగ్ టు సర్చ్ దిస్ ఫోర్ట్. బేబీ, ప్రతి విషయానికి అన్నెసెసరీగా నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు? మామ్, వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? ఈ ఫోర్ట్లోనే నాకు సూర్యకి వెడ్డింగ్ జరగాలని చెప్తున్నాను కదా. వెరీ చీప్ టేస్ట్. వాట్? ఎస్ బేబీ, ఎవరైనా వెడ్డింగ్ ఒక గ్రాండ్ ఫంక్షన్ హాల్లో గానీ 7 స్టార్ హోటల్లో గానీ అలాంటి ప్లేసెస్లో జరగాలనుకుంటారు. బట్ నువ్వేంటి? అయినా ఈ ఫోర్ట్ చాలా ఓల్డ్. అక్కడ రాళ్ళు, ఆ స్ట్రక్చర్, అసలు మనిషి అనేవాడెవడైనా అక్కడ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటాడా? వెరీ బ్యాడ్. మామ్, ఈ ఫోర్ట్ న్యూగా ఉందా, ఓల్డ్ గా ఉందా, రిచ్ గా ఉందా, పోర్ గా ఉందా, గ్రాండ్ గా ఉందా, చీప్ గా ఉందా అనేది కాదు ఇక్కడ. ఈ ఫోర్ట్ సమంత కోరుకుంది. ఇక్కడే సూర్యకి తనకి పెళ్లి జరగాలనే డ్రీమ్ లో ఉంది. దాని డ్రీమ్ ని నేను సొంతం చేసుకోవాలి. దట్స్ మై ఎయిమ్. బేబీ, ఆ సమంత ఎంతగానో ప్రేమించిన సూర్యని నీకు భర్త కాబోతున్నాడు. అదే ఆ సమంతకి చావు దెబ్బ. అక్కడే అది చచ్చింది. ఇక దాని డ్రీమ్స్. వాట్ ఇస్ దిస్ బేబీ? మామ్, సూర్య దూరమైనంత మాత్రాన సరిపోదు. సూర్య గురించి, సూర్యతో లైఫ్ ఎలా షేర్ చేసుకోవాలా అనే దాని గురించి దానికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ని నేను నా డ్రీమ్స్ గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇక సమంత లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటుంది. దట్స్ వాట్ ఐ వాంట్. పద వెళ్దాం మామ్. ఎక్కడికి వెళ్దామంటున్నావు? టైంకి వచ్చారా ఆంటీ? ఆంటీ, ఈ ఫోర్ట్ ఐ మీన్ ఈ కోట బాగుంది చూడండి. చూశాను. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోర్ట్ ఎక్కడుంది? అదే ఈ విజయవాడ సరౌండింగ్స్ లో ఈ ఫోర్ట్ ఎక్కడుంది? ఎందుకు? గౌతమిపుత్ర శాతకర్ణిలాగా ఈ కోట మీదకి యుద్ధానికి వెళ్తావా ఏంటి? అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఇలాంటివన్నీ మనకెందుకమ్మా? అయ్యో ఆంటీ, ఈ కోట ఈ విజయవాడ పరిసరాల్లో ఎక్కడుందో మీకు తెలుసా? లేదమ్మా. అయినా ఈ కోట గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? మీరు కింద జరిగిందంతా విన్నారు కదా. ఓ, సూర్యని ఈ కోటలో పెళ్లి చేసుకోవాలనా? ఎస్ ఆంటీ, యు కాట్ మై పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది? ఇది